నువ్వా నేనా సయ్యనే రేంజ్ లో తిరుపతిలో ధార్మిక రాజకీయం కయ్యం ప్రకంపనలు రేపుతోంది. ఏపీ సాధు పరిషత్ వర్సెస్ భూమన్ మధ్య వివాదం అంతకంతకు పెరుగుతోంది. అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది. ఆయనకి పనులంతా కూడా శృంగార పారాయణే. ఊరికే పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపనలు మానుకో. ఇలాంటి ఉడత ఊపులకి ఎవరు భయపడరు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నిన్న మీరు మీ సంస్కృత భాష మరి దానికి ఏ సర్టిఫికేట్లు ఇవ్వాలో మాకు అర్థం కావడం లేదు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీపై భూమన తీవ్రంగా స్పందించారు. అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది. ఆయనకి పనులంతా కూడా శృంగార పారాయణే. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా. రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను. మమ్మల్ని విమర్శించడానికి శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తాడా? ఎంత అపచారం, ఎంత ఘోరం, ఎంత నీచం! రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టించడానికి వాడతారా? మొత్తం ఆ అలిపిరిని శుద్ధి చేయాలా? నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి నన్ను తిరుపతి నుంచి తరిమేస్తాడంట సీను. సీనుగా తరిమేయాలన్నోడు దాముకొని తిరుగుతూ ఉన్నాడు కొండలో. అలా భూమన చేసిన వ్యాఖ్యలకు అట్లూరి నారాయణరావు కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు చేయడం కాదు, చర్చకు రావాలని సవాల్ విసిరారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు గాని, నీ పార్టీకి గాని, నీ లీడర్ గాని, నీ కేడర్ గాని, ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నా మీద గాని, మా స్వాముల మీద గాని చేసినటువంటి ఆరోపణలు నిరూపించు. లేదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారికి అలిపిరి వద్దకొచ్చి క్షమాపణలు చెప్పు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు భూమన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద. ఏమండి కరుణాకర్ రెడ్డి గారు, ఒక హిందువుగా నేను హిందువుని, నాకే హిందుత్వం పేటెంటు, నాకేదో 4 మాటలు నేను పలకగలను, సంస్కృతంలో 4 మాటలు మాట్లాడగలనని మీరు మాట్లాడుతున్నారే. ఈ మాటలు ఆ రోజు ఏమయ్యాయి కరుణాకర్ రెడ్డి గారు? ఈరోజు పూటకో ప్రెస్ మీట్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మీరు. ఆ రోజు పక్క ఆధారాలతో రథాలు కాలిపోయాయి, విగ్రహాలు చిత్రమైపోయాయి, ఆలయాలు కూల్చబడ్డాయి. ఆ రోజు మీ నోరేమైంది? ఈరోజు చేదరుస్తున్న తిరుపతి ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డి గారిని. అది స్పెయినా, ఫ్రెంచా, ఎక్కడ ఎతక్తానం, అది ఏం భాషో మాకు అర్థం కావట్లేదు. స్క్రిప్ట్ చూసి చదివేవాడు రాజకీయ నాయకుడా? అలా పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లు టెంపుల్ సిటీ తిరుపతిలో రచ్చగా చర్చగా మారాయి.